రక్షణ మూవీ చూస్తానండి. పాయల్ రాజ్పుత్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో చాలా మంచి క్యారెక్టర్ చేసింది. సో RX-100, మంగళవారం ఇలాంటి సినిమాల్లో ఒక డిఫరెంట్ లుక్లో కనిపించిన పాయల్ ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్గా, అంటే ఇప్పుడు జరిగిన అన్యాయాలు, అమ్మాయిలకి జరిగే అన్యాయాలు, ఒక సిక్ మైండ్తో ఉన్న కుర్రోళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళని టార్చర్ పెట్టడం, ఆడవాళ్ళు గెలుపు చూడలేక కొంతమంది సైకోల్లా ప్రవర్తించే వాళ్ళని, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అండి. సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నిజంగా. చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలి, ఎక్కడ మిస్ అంటే ఎక్కడ ఒక సాంగ్ ఉండదు, ఏమి ఉండదు. స్టోరీ మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూపించాడు. సో చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది చెప్పాలంటే. సో మంచి మెసేజ్ ఏంటంటే ఆడవాళ్ళు ఎంత జాగ్రత్త పడాలి ఏంటనేది కూడా ఒక చిన్న మెసేజ్ ఉంది. సో అందులో మానస్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, మన సీరియల్ ఆర్టిస్ట్. ఫస్ట్ హాఫ్ అంతా కూడా విలన్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. అంటే తనే మెయిన్ విలన్ అనుకుంటాం. సో ఇంకొక విలన్ ఉంటాడు, అది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. క్యారెక్టరైజేషన్స్ కానీ కెమెరా వర్క్ అయితే మాత్రం అద్దరు కొట్టేశారండి నిజంగా చెప్పాలంటే. చాలా బ్రహ్మాండంగా ఉంది. సో చాలా ఇంట్రెస్ట్ ఉంది చెప్పాలంటే. సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా సస్పెన్స్ థ్రిల్లర్లో ఒక మంచి జోనర్లో ఉండే ఒక రెండో స్థానంలో ఉండే సినిమా ఏదైనా ఉందంటే కనుక రక్షణ అని చెప్పొచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండి నిజంగా. డైరెక్టర్ గారు అయితే మాత్రం నిజంగా అద్దరు కొట్టేశారు. సెకండ్ హాఫ్కి ఫస్ట్ హాఫ్కి ఎంత ఆడియన్స్ కనెక్ట్ ఎలా అవుతారు, ఆడియన్స్ ఎలాంటి సీన్లు ఎక్స్పెక్ట్ చేస్తారనే దానికి ఎక్కడా కూడా తగ్గకుండా ఒక మంచి సినిమా ఇచ్చారు. సో చాలా బాగుంది. చాలా అంటే మైండ్లో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకుంటారో సినిమాలో ఎలా ఉండాలి, సస్పెన్స్ అంటే ఎలా ఉండాలో అలాగా అరిస్తే కానీ చెప్పలేరు ఇంట్లో. సో చాలా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ అన్నా. నిజంగా చెప్పాలంటే సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్న. సత్యబాబు యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసి సూపర్ ఉంది. అంటే ఎక్కడ కూడా బోర్ లేకుండా సినిమా మాత్రం హైలైట్ ఉంది. ఎందుకంటే మనం ఒక RX-100 సినిమాలో ఒక రొమాన్స్ చూసినాం, ఒక హీరోయిన్. ఇందులో చూస్తే ఒక మన F2లో ఒక మన వెంకటేశ్వర ఒక ఫ్యామిలీ కంటెంట్ చూసినాం. ఈ సినిమాలో ఆమె చేయడం కూడా మంచి ఒక పోలీస్ ఆఫీసర్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. అంటే పాయల్ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసింది. అంటే ఎక్కడ కూడా బోర్ లేకుండా చాలా బాగా చేసింది. ఎందుకంటే ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది చాలా సమాజానికి పనికొచ్చే సినిమా. ఎందుకంటే చాలా మినిమం ఒక లేడీస్ మాత్రం కంపల్సరీ చూడాలి. ఇది ఒక లేడీస్కి అంటే ఒక గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు సినిమా తీసిన డైరెక్టర్ గారు. చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరం లేదు. ఎందుకంటే చాలా మంది యాక్టర్స్ కూడా చాలా పోటీపై యాక్టింగ్ చేశారు. పాయల్కి యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి పాత్ర పోషించినందుకు సమాజంలో ఏం నడుస్తుంది అంటే ఒక ఇంట్లో కూడా ఒక ఫ్యామిలీ ప్రకారంగా ఒక అంటే ఎలా ఉంటారు అన్నట్టు కూడా చూపించిండు. అంటే చాలా బాగా చేసారు. సినిమా కూడా నీకు ఎక్కడ బోరం లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. మెయిన్ సమాజం చాలా ఇంట్రెస్ట్ చేసుకోవాలి సినిమా. ఇది చాలా బాగుంది. సినిమా మాత్రం సూపర్ 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 బ్లాక్ బస్టర్. నా రక్షణ సినిమా చాలా బాగుంది నిజంగా చెప్తున్నా. సూపర్ డూపర్ హిట్ నిజంగా. ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. బెస్ట్ సినిమా అంటే రక్షణ సినిమా సూపర్ గా ఉంది నిజంగా. పాయలు ఆ గ్లామర్ ఏంటంటే, ఆ యాక్టింగ్ ఏంటంటే, మహానటి అంటారు, మహానటిని మించిపోయింది. సూపర్ గా ఉందన్న సినిమా మాత్రం. ఎక్కడ కాంప్రమైజ్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, RR కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంది నిజంగా. గతంలో చూసుకుంటే రాక్షసుడు అనే సినిమా చూసినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ ఉందో అంతకు మించి ఉంది రక్షణ అనే సినిమా. చాలా బాగుంది. RX-100 కంటే ఈ సినిమాతో యాక్టింగ్ కానీ, తన గ్లామర్ కానీ, పోలీస్ ఆఫీసర్ సూపర్ గా చేసింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా నచ్చింది అన్న. సూపర్ గా ఉంది సినిమా మాత్రం. అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అంటే చూస్తున్న కొద్ది ఇంట్రెస్ట్ జరుగుతుంది, ఏం జరుగుతుందా ఏంటన్న ఆ సస్పెన్స్ కానీ, తన పోలీస్ ఆఫీసర్ అంతా చాలా బాగుంది భయ్య. చెప్పడం కానీ సినిమా చూడాలి. రక్షణ అనేది సూపర్ డూపర్ హిట్ మూవీ. చాలా బాగుంది బ్రదర్. అన్న చెప్పండి ఏంది ఇలా చాలా సినిమాలు రిలీజ్ అయ్యి అన్ని ఆడ చూసాను. మన సినిమా కూడా చూసిన. ఈ 2 సినిమాలు చూసాను. అదే భయ్యా ఇప్పుడే రక్షణ సినిమా చూసిన భయ్యా. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఎందుకంటే పాయల్ రాజ్పుత్ యాక్టింగ్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన లేడీ ఓరియంటెడ్ మూవీ. నిజంగా అంటే నిజంగా మామూలుగా అంటే మామూలుగా లేదు. ఎందుకంటే ఈ సినిమాలో సమాజం గురించి, సమాజంలో ఏం జరుగుతుంది, పోలీసులు ఏం చేస్తున్నారు అనేది పాయింట్. ఎందుకంటే సూసైడ్లని, మర్డర్లని సూసైడ్లని నిరూపించకుండా కేసులను క్లోజ్ చేస్తున్నారు కదా, దాని గురించి పాయల్ రాజ్పుత్ ఈ సినిమాలో చూపించడం జరిగింది. అన్న మానస్ నాగులపల్లి వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ యాక్టింగ్ చేసిండు విలన్ క్యారెక్టర్ గా. ఫస్ట్ హాఫ్ మొత్తం మానస్ నాగులపల్లి యాక్టింగ్ ఉంటుంది. నిజంగా అంటే నిజంగా మామూలుగా అంటే మామూలుగా లేదు. ప్రతి ఒక్క అమ్మాయి తప్పకుండా అంటే తప్పకుండా చూడాల్సిన సినిమా భయ్య. పోలీస్ కావాలంటే మనం తీసుకోవాలి శిక్షణ. ఇప్పుడే చూశాను భయ్య సినిమా రక్షణ. థ్యాంక్ యూ భయ్య. సినిమా అంటే సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు. సూపర్ సూపర్ డూపర్ హిట్ సినిమా భయ్య. ప్రతి ఒక్కరు చూస్తారు, ఈ సినిమాని హిట్ చేస్తారు భయ్య. నిజంగా మామూలు అంటే మామూలుగా లేదు భయ్య. థ్యాంక్ యూ.
రక్షణ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అంటే లేడీస్కి ఒక అంటే బాయ్స్కి అయినా సరే లేడీస్కి అయినా సరే ఒక మంచి మెసేజ్. రక్షణ అనే టైటిల్కి జస్టిఫికేషన్ చేసి డైరెక్టర్ గారు. మూవీ మాత్రం పాయల్ రాజ్పూత్ గారు ఇంతకుముందు ప్రీవియస్ మూవీ చూసుకుంటే ఈ మూవీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మూవీ అయితే నాకు మెయిన్ థింగ్ దీనిలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇంకోటి సీరియల్ యాక్టర్స్ ఎవరైతే బిగ్ స్క్రీన్లో పనికిరారో అని చెప్పే వాళ్ళకి మంచి మానస్ గారు ఒక మంచి ఆన్సర్ ఇస్తారు. ఎందుకంటే సైకో క్యారెక్టర్లో మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ యాక్టింగ్. సీరియల్ వాళ్ళు పనికిరారు సినిమాలలో అని చెప్పేసి అనే వాళ్ళకి మానస్ గారు ఒక మంచి ఆన్సర్ ఇచ్చేసింది. మూవీ మాత్రం మంచి మెసేజ్ ఓరియంటెడ్ లేడీ ఓరియంటెడ్ ఫిలిము. మన పాయల్ రాజ్పూత్ గారు యాక్టింగ్ మాత్రం అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్. ఎక్స్పోజింగ్ అనే వాళ్ళకి రాకండి. మంచి మంచి మూవీ చూడాలంటే ఒకసారి రండి, చూసి ఎంజాయ్ చేయండి. క్లియర్ కంటే ఇంకా చెప్పలేదు అన్నా భయ్యా. ఇప్పుడే పాయల్ రాజ్పూత్ రక్షణ మూవీ చూస్తున్నా. పాయల్ రాజ్పూత్ అనేది అందరికీ గుర్తొచ్చింది ఒకటే, రొమాన్స్ రొమాన్స్ రొమాన్స్. రొమాంటిక్గా ఉంటుందని. కానీ ఈ సినిమా చూస్తే పాయల్ రాజ్పూత్ని చూడాలన్నా, పాయల్ రాజ్పూత్ గురించి మాట్లాడాలన్నా కూడా భయం వేసేలా ఉంది. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్గా రాజ్పూత్ ఏమన్నా యాక్టింగ్ అన్నా ఏమన్నా అంటే నిజంగా రొమాంటిక్ సినిమాలే కాదు ఎలాంటి సినిమా అయినా కూడా చేయగలను అని నిరూపించింది. నిజంగా ఇంటర్వెల్ సీన్ కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ కానీ గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్. ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో హ్యాంగ్ చేస్తే అక్కడి నుంచి తప్పించుకుని విలన్ కొట్టి చంపే సీన్ అయితే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి భయ్య. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. ముఖ్యంగా అమ్మాయిలు చూడాలి. అమ్మాయిలకు వాళ్ళకు ఉండే రక్షణ తెలుసుకోవాలి. నిజంగా పోలీస్ ఆఫీసర్లు అందరూ వదిలేస్తే పాయల్ రాజ్పూత్ ఒక్కటే అమ్మాయిల రక్షణ కోసం పోరాడి జాబ్ పోయినా కూడా వదలకుండా ఆ సైకో గాని పట్టుకోవడం చాలా అంటే చాలా బాగుంది. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. పాయల్ రాజ్పూత్ యాక్టింగ్ అయితే మాత్రం ఇక వేరే లెవెల్. ఒక రొమాంటిక్గా కాదు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా ఆ క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా చేయగలరు అని మరొకసారి నిరూపించింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్కరు తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. రక్షణ మూవీ సూపర్ అన్న సూపర్. రక్షణ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. ఆ సస్పెన్స్ మర్డర్స్, ఆ సస్పెన్స్, ఆ సీన్స్ కూడా చాలా కొత్తగా అనిపించినాయి. అంటే రాక్షసుడు సినిమా బెల్లంకొండ సినిమాస్ ఎంత అయితే మీకు ఇంటెక్షన్ క్రియేట్ చేస్తుంది, ఈ సినిమా కూడా అంతే ఇంటెక్షన్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి ఏం జరుగుతుందనే ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మాత్రం సూపర్ అనమాట. అంటే పాయల్ రాజ్పూత్ గారి యాక్టింగ్ మెయిన్ హీరోయిజం. నిజంగా ఒక హీరోకి ఇవ్వాల్సిన ఇంట్రడక్షన్ అంతా మనకి పాయల్ రాజ్పూత్కి ఇచ్చారు. ఆవిడ ఏం మాత్రం హీరోకి తక్కువ కాదని ఆవిడ యాక్టింగ్ లో మాత్రం నిరూపించారు. మంగళవారం తర్వాత ఆ రేంజ్ యాక్టింగ్, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అనమాట. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం కొన్ని సీన్స్ లో సూపర్ అనమాట. నెక్స్ట్ లెవెల్ అనిపించి కొన్ని బ్యాక్గ్రౌండ్ మనకే భయపెడుతుంది అనమాట. ఇంకా క్లైమాక్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే విలన్ కి హీరోయిన్ కి జరిగే ఒక పోలీస్ క్రైమ్ లో జరిగే సీన్స్ ఉంటాయి, 2-3 సీన్స్ ఉంటాయి. అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే కథ కూడా చాలా కొత్తగా అనిపించింది. సూపర్ అనమాట. ఇంకా పాయల్ రాజ్పూత్ హీరోయిజం అయితే చంపారు. అంటే హీరోకి ఏం మాత్రం తీసుకొని హీరో ఓరియంటేషన్ పక్కగా చేయొచ్చు బాగా తెలియజేశారు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న. సూపర్ సూపర్. రక్షణ మూవీ ఎలా అనిపించింది? రక్షణ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇన్నాళ్ళ తర్వాత మన పాయల్ రాజ్పూత్ లో ఓన్లీ లవ్ యాంగిల్, రొమాంటిక్ యాంగిల్, ఓన్లీ బోల్డ్ యాంగిల్ కాకుండా మంచి పర్ఫార్మర్ కూడా ఉందని మనకి ఇప్పుడు అర్థమైందన్న. ఎందుకంటే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారన్న. చాలా అంటే చాలా బాగుంది ఆమె పర్ఫార్మెన్స్ మాత్రం. యాజ్ ఏ ఏసీపీగా తను మాత్రం కుమ్మేసిందని చెప్పుకోవచ్చు. మనం ఘర్షణలో చూస్తాం మన ఏసీపీ రామచంద్ర. సో ఆయన రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలాంటి బ్లాక్ బస్టర్ పడ్డదని చెప్పుకోవచ్చు. సో మ్యూజిక్ బాగుంది, ఆమె పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ మన మానస్ చూడడానికి ఎంత అమాయకంగా ఉంటాడో లోపల అంత సైకో లాగా ఉన్నాడు. సో ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసిండు మానస్ గారు. సో గర్ల్స్ కొంచెం చూడాలి. ఎందుకంటే దానివల్ల మనం ఎలా ప్రొటెక్ట్ అవుతాం అనే దాని గురించి చూడాలి. నాలాంటి వాళ్ళ నుంచి ఎలా దూరం ఉండాలనేది చూడాలి. బాయ్స్ లవ్ అని హరాస్ చేస్తుంటారు కదా. సో దాని గురించి మంచి పాయింట్ తీసుకున్నారు, మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. సో చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడండి, నాలాంటి వాళ్ళు లవర్తో చూడండి, పిల్లలతో కూడా చూడండి, ఎవరైనా చూడండి. కానీ సినిమా చూడండి. థ్యాంక్ యూ.